ప్రకృతి నిన్ను దానికోసం ఖచ్చితంగా సిద్ధం చేస్తుంది. ఎప్పుడూ ముందు ఒక శత్రువు ఉండాలి. అది వ్యక్తి కావచ్చు, సముదాయం కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, ఆశ కావచ్చు, రాజ్యం కావచ్చు. హాయ్, ఐఎమ్ కరుణాకరన్. నాకు 26 సంవత్సరాలు. మాది రాజమండ్రి పక్కన కాకులూరు. నేను 2 సంవత్సరాలుగా టీవీ 10లో రిపోర్టర్గా పనిచేస్తున్నాను. నేను ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వడానికి మీ టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నువ్వు నాకు చాలా బోర్ కొడుతున్నావు. అనవసరంగా నాకు పాతవి గుర్తు చేయకు. రా రా యా యా షా షా రా 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 యా. నువ్వు నీ మీద నమ్మకం ఉంచు. నేను నేననే మంత్రం మాత్రం నీ మనసులో నిరంతరం జపిస్తూనే ఉండాలి. ఈ ప్రపంచం నీ ముందు ఒక భయంతో ఎప్పుడూ నీకు బానిసగా ఉండాలి. వీళ్ళకి ట్రైల్ లాంటిది ఏమీ లేదేంటి? గత 2 ఏళ్లుగా స్టేట్ ట్యూన్ అని వేస్తున్నారు. అది వస్తుందో రాదో వాళ్ళకే తెలియదు. అందుకే స్టేట్ ట్యూన్ లాంటివన్నీ కరెక్టే కదా. చంద్రప్రకాష్ గురించి మీరు తక్కువ అంచనా వేయకండి. ప్రదీప్ చెప్పిన దాంట్లోనూ అర్థం ఉంది. బయట నుంచి చూసి జడ్జి చేయలేం. అవును ప్రదీప్, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏమై ఉంటాయి? ఎనీ ఐడియా? లక్ష్మీ బాలచంద్రన్. సార్, మీ నాన్న పేరు? బాలేంద్ర నాయుడు. కాస్ట్ ఇస్ ఎ రియాలిటీ. వై డోంట్ యూ ఓన్ ఇట్? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తక్కువ మంది, మిగతా వాళ్ళందరూ ఫ్రెషర్సే. ఆ మను నీతోనేగా ఉంటున్నాడు. వాడిని అడిగితే వాడు నార్దాల్లో జాయిన్ అయిన తర్వాత రూమ్లో అసలు ఉండట్లేదు. ఇక వాడిని పిలిచి ప్లాన్ ఏంటో అడగడం బాగుంటది కదా. నారదుడే మొదట సమాచారాలు అందించేవాడు. వార్తలు మొదలుపెట్టింది అతనే. ఇక మీరు ఆ పని చేయబోతున్నారు. కొత్త రాష్ట్రాన్ని సృష్టించడానికి మీకున్న ఆయుధం కెమెరానే. మే 27 కదా వాళ్ళ ఛానల్ లాంచ్. అదే రోజున మన ఫేస్ షిఫ్ట్ ని రీలాంచ్ చేయాలి. ఉదయం 9 గంటల వార్తల్లో మన ఎక్స్ప్లోజివ్ న్యూస్ ని యాడ్ చేయాలి. అలాగే ప్రతి వారము ప్రత్యేకమైన ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ ఉండాలి. అయితే మనం మే 26 లాంచ్ చేయొచ్చు కదా. నో 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 ఒక్క రోజు ముందు మొదలుపెట్టినా మనకే ప్రాబ్లం. ఎందుకంటే అలాంటి శత్రువుకి 24 గంటలు చాలు పూర్తిగా రీడిజైన్ చేయడానికి. నారద లాంచ్ చేయడానికి 1 గంట ముందు మన ఎక్స్క్లూజివ్ ని వేస్తే సరిపోతుంది.